ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అత్యంత విధేయుడిగా పేరుంది. పార్టీ కష్టకాలంలోనూ జెండా వదల్లేదు. అధికారం పోయినా, అవకాశాలు దూరమైనా కాంగ్రెస్ని నమ్ముకున్నారాయన. కానీ అధిష్టానం తాజా నిర్ణయం ఇప్పుడు ఆయనకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎవరా నేత, ఏంటా కథ? వాచ్ ఇట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి నీలకంఠాపురం రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పేరున్న రఘువీరారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1989, 1999, 2004 ఎన్నికల్లో మడకశిర నుంచి విజయం సాధించిన ఆయన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడినా పార్టీని వీడకుండా నిలిచిన కొద్ది మంది నేతల్లో రఘువీరారెడ్డి ఒకరు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేక పరిస్థితులు ఎదురైన సమయంలోనూ పార్టీ కోసం పనిచేసిన తన సేవలను గుర్తించి రాజ్యసభకు పంపాలని రఘువీరారెడ్డి చాలా కాలంగా అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినా అధిష్టానం అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ముఖ్యంగా కర్ణాటక కోటాలో ఖాళీ అవుతోన్న స్థానాల్లో ఒకటి తనకు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా అందులో రఘువీరారెడ్డి పేరు లేకపోవడం ఆయన అనుచరులను నిరాశకు గురిచేసింది. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడికి మరోసారి అవకాశం దక్కకపోవటం సరైన నిర్ణయం కాదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. 2014 తర్వాత అనేక రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ను వీడేందుకు రఘువీరారెడ్డి ఆసక్తి చూపలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీపై నమ్మకంతోనే కొనసాగుతున్న నేతకు కనీస గుర్తింపు కూడా దక్కటం లేదనే అసంతృప్తి ఆయన వర్గంలో కనిపిస్తోంది. రాజ్యసభ ఆశలు మరోసారి నెరవేరకపోవడంతో రఘువీరారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక భవిష్యత్తులో కొత్త రాజకీయ నిర్ణయాల దిశగా అడుగులు వేస్తారా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.